ఈ వీడియో ప్రత్యేకించి గర్భఫలం గురించి ప్రార్థన చేయండి. దాని మేలు మేము పొందాలని కమెంట్లు రాసి నాకు ప్రత్యేకించి మెసేజ్ పెట్టిన వారి కోసం. గర్భఫలం గురించి దేవునికున్న చిత్తం ఏందో ఒకసారి తెలుసుకుందాం. హన్న ఎడతెగక మానక కుమారుడు గనక పుడితే దేవుని కోసం ప్రతిష్ఠించాలని ప్రార్థన చేస్తూ ఉంటుంది, కన్నీరు గారుస్తుంటుంది, దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటుంది. ఒకరోజు దేవుడు తన గర్భాన్ని తెరుస్తాడు. దేవుడు తనకి కానుకగా సమూయేలుని ఇస్తాడు. అబ్రహాము శారా. అబ్రహాముకి వయస్సు 100 ఏళ్ళు, శారమ్మకి వయస్సు 90 ఏళ్ళు. మృతతుల్యమైన ఒక స్త్రీ శరీరం నుండి దేవుడు పసికందును కలిగించగలిగాడు. మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం బట్టి విశ్వాసం ద్వారా అబ్రహాం నమ్మాడు, కనిపెట్టాడు. ఒకరోజు కార్యం చూశాడు. ఇస్సాకు కొడుకుగా పుడతాడు. 3 ఎగ్జాంపుల్ అయితే ప్రపంచంలోనే ఎక్కడ జరుగుండదు. అది మరియమ్మకి జరిగిన స్టోరీ. దేవుడు మరియకి గర్భాన్ని తెరిచాడు. ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పురుషుణ్ణి ఎరుగనిది కలవనిది కేవలం దేవుని యొక్క శక్తి తన మీద కుమ్మరించబడినప్పుడు దేవుడు తనకు కూడా ఒక గర్భఫలాన్ని ఇస్తాడు. మనందరికి తెలుసు, మన రక్షకుడైన యేసయ్య మరియమ్మ గర్భంలో పుట్టాడని మనకు తెలుసు. సో ఒక బేబీ కోసం ఎదురు చూస్తున్న మీరు ఈ 3 సాక్ష్యాలు మనకు సరిపోతాయి. విశ్వాసం ద్వారా కనిపెట్టాలని, దేవుణ్ణి అడగాలని, ప్రార్థించాలని, విశ్వాసంతో పాజిటివ్ మైండ్ సెట్తో కనిపెట్టాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పురుషుని ఎరగని దానికి, మృతచుల్యమైన ఒక శరీరానికి దేవుని దగ్గర గోజాడి కన్నీరు కార్చిన ఈ 3 స్త్రీలకి దేవుడు కానుకగా గర్భఫలాన్ని ఇస్తే నిశ్చయముగా దేవుడు మీకు కూడా మేలు చేయునుగాక. ఈ మెసేజ్తో కనుక దేవుడు మీతో కనుక మాట్లాడితే కింద ఆమెన్ కమెంట్ చేయండి. దేవుడు కార్యం జరిగించిన తర్వాత మరి మీ సాక్ష్యము నేను వినాలని ఎదురు చూస్తుంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.